ప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఫలానా వారికి చెందినటువంటి ఫలానా ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడుగా ఆయన వచ్చాడు అనేటువంటి సందేహాలు ఉన్నాయి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను ఒక మంచి కాపరిని. ఆ కాపరి ఎలాంటోడో తెలుసా? కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కాదు, కానీ ఈరోజు నీకు నాకు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ముందుగానే ఎరిగినటువంటి వాడు. దేవుని యొక్క ప్లాన్ ఎంత సుదూరమైనదో అర్థం చేసుకోవాలి. దేవుడు ఎట్లా తన ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడో మనకు అర్థం కావాలి. మీరు ఆదికాండం 1:28 దేవుడు చెప్తా అంటాడు, వారిని ఆశీర్వదించి ఫలించండి, భూమిని ఏం చేయాలి తెలుసా? అభివృద్ధి చెందించండి. భూమిని దేవుడు మొత్తాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నాడు. అప్పుడు నోవహుతో మాట్లాడిన మాట, మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య, ఇది కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే గుర్తుగా కాదు, ఒక నిబంధన గుర్తుగా ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఈయన. ఈరోజు ఆ మేఘములో ధనస్సు లాంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. యావత్ ప్రపంచానికి ఆయన అలా ఒక గుర్తుగా ఉన్నాడు. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సును మేఘములో రాదు ఉగ్రత, లేకపోతే మానవుడు ఎప్పుడో చనిపోతాడు, మానవుడు ఎప్పుడో నాశనం అయిపోతాడు, ఎప్పుడో ఈ యొక్క ప్రపంచం, ఎప్పుడో ఈ దేశం నాశనం అయిపోతుంది అని ఒక ఆయన కలువరి సిలువలో వేలాడుతూ కనబడతా ఉన్నాడు. ఏంటో తెలుసా? భూమికి ఆకాశమునకు మధ్యన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆయన రక్తం కనబడుతూ ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలి. ఒక్క జాతికి ఆయన పరిమితం కాలేదు, ఒక్క దేశానికి ఆయన పరిమితం కాలేదు. ఆయన అంటున్నాడు, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడుతుంది. అప్పుడు అంటాడు, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్ళు. కులంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. దేవుని కృప మన పట్ల ఎంత గొప్పది అండి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది అండి. నేను ఈ ప్లాన్ చదువుతూ ఉంటే యూదులు అనుకుంటున్నారు ఆయన మెస్సయ్యగా యూదులు గుర్తిస్తే, నేనంటాను నా దేవుడు ఈరోజు లోక రక్షకుడిగా నాకు పరిచయం అయ్యాడు. నశించిపోయేవాడిని, ఎక్కడో తెలీదు, ఆ నరకంలో పడిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు అంటాడు. ప్రభువా నీవెంత గొప్ప దేవుడు. నా కోసం మా ఊరికి వచ్చావు, మా దేశానికి వచ్చావు. నీ ప్లాన్ ఎప్పుడో ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఉంచావు. యెరూషలేమును చూపిస్తున్నాడు యోహానుకు, కొండ మీదకి తీసుకెళ్ళి అదుగో పెండ్లి కుమార్తె అంటున్నాడు. ఒకే పట్టణం, ఒకే దేశం, ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలుస్తాడు.